Jai Shri Ram. This is Bhagyashree Ghanavarpu. Welcome to Sri Rama Dance Institute. నేను ముందు వీడియోలో హూలా హూప్ ఏ విధంగా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని చెప్పాను. అదేవిధంగా ఈ వీడియోలో నేను హూలా హూప్ ఏ విధంగా నేర్చుకోవాలో చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా మీకు ఈజీ వేలో నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతకంటే ముందు మీరు చేయాల్సింది నా వీడియోని ప్రతి ఒక్కళ్ళు ఎండ్ వరకు చూస్తే మాత్రమే అర్థమవుతుంది. అంతకంటే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదములు. ఇప్పుడు నేను హూలా హూప్ ఒక లెంత్ అంటే ఇప్పుడు హైట్ ఎంత ఉండాలి అనేసి నేను మీకు చెప్తాను. చూడండి, ఫస్ట్ హూలా హూప్ని కింద నుంచి స్ట్రైట్గా పెట్టుకొని అది మీ బొడ్డుకి పైకి ఉండాలి కానీ కిందకి ఉండకూడదు. ఇన్ కేస్ కిందకు ఉంటే అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది మీరు నేర్చుకోవడానికి. బొడ్డుకి పైకి ఉండాలి హూలా హూప్ అన్నది లెంత్. పైకి ఉండడం వల్ల మీకు ఈజీగా త్వరగా మీకు వచ్చేస్తుంది హూలా హూప్ చేయడం. అండ్ ఇప్పుడు చూడండి అది ఏ విధంగా పెట్టుకోవాలి, దానికి కలిసిన చిన్న ట్రిక్స్ అన్నాను కదా, అవి కూడా చెప్తాను. ఫస్ట్ అయితే 2 legs దూరం పెట్టుకోవాలి. అండ్ మీ రింగ్ని అలా స్ట్రైట్ పెట్టుకోవాలి, పైకి కానీ కిందకి కానీ పెట్టుకోకుండా స్ట్రైట్గా ఉంచుకోవాలి. అండ్ బ్యాక్ వచ్చి బ్యాక్కి టచ్ అవ్వాలి, హూప్ అన్నది బ్యాక్కి టచ్ అయ్యి ఉంచుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, రైట్ లెగ్ ఆర్ లెఫ్ట్ లెగ్ని ముందుకు పెట్టుకొని ఆ లెగ్ సపోర్ట్తో మీరు నేను చెప్తున్న విధంగా టర్న్ చేసుకుంటూ హూప్, అది ఫస్ట్ ట్రిక్ అనమాట. అదేవిధంగా మీరు హూప్ని తిప్పాలి. చూడండి, అక్కడ చేసే విధంగా మీరు చేయాలి విత్ లెగ్ సపోర్ట్తో. అలా రైట్ లెగ్ తీసుకోవచ్చు, మీరు లెఫ్ట్ లెగ్ కూడా తీసుకోవచ్చు. 2 legs యూజ్ చేసి మీరు చేయొచ్చు. ఓకే, ఈ విధంగా చేయడం వల్ల మీకు ఈజీ వేలో వస్తుంది. నెక్స్ట్ మీకు సెకండ్ ట్రిక్, ఫస్ట్ ట్రిక్ చూడండి, హిప్ని రైట్ సైడ్ రౌండ్గా తిప్పుకోవాలి. రైట్ సైడ్ ఫస్ట్, ఆఫ్టర్ లెఫ్ట్ సైడ్. కొంతమందికి రైట్ సైడ్ నుంచి హూలా హూప్ తిప్పడం వస్తుంది, కొంతమందికి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది. సో మనం 2 sides ప్రాక్టీస్ చేయాలి. 2 sides ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. ఆఫ్టర్ బాడీ ఫ్రంట్కి బ్యాక్కి, ఫ్రంట్కి బ్యాక్కి, ఫ్రంట్కి బ్యాక్కి అలా చూడాలి. ఆఫ్టర్ ఈ 2 ట్రిక్స్ అయిపోయాక ఇప్పుడు నేను లెగ్తో అన్నాను కదా, ఇందాక ఆల్రెడీ లెగ్తో చేసి చూపించా. అదేవిధంగా లెగ్ సపోర్ట్తో లెగ్ ముందుకు పెట్టుకొని లెగ్ని మాత్రం టర్న్ చేయాలి. అది కూడా లైట్గా తిప్పాలి, చాలా లైట్గా. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4. ఇది థర్డ్ ట్రిక్. ఇప్పుడు చూడండి, హూప్తో నేను చెప్పిన 3 ట్రిక్స్ కూడా ఈ హూప్లో కనిపిస్తాయి. ఇప్పుడు తిప్పేటప్పుడు మీరు చూడండి. అది ఎందుకు చెప్పానంటే 4 sides బొడ్డుకు ఆనే హూప్ వెళ్ళాలి. చూడండి, ఫస్ట్ బ్యాక్కి తిరిగి ఫోర్స్తో వేసుకోవాలి. మీకు అర్థమవుతుంది ఎందుకు నడుము అండ్ లెగ్స్ అండ్ ఫ్రంట్కి బ్యాక్కి చెప్పాను కదా. అది 4 sides మీకు టచ్ అయ్యి మాత్రమే రౌండ్ తిరగాలి. సో ఈ 3 ట్రిక్స్ మీరు ఫాలో అయితే విత్ ఇన్ 2 or 3 daysలో మీరు హూప్ ఈజీగా నేర్చుకోవచ్చు.
సో నా వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కంటిన్యూగా చూస్తే మాత్రమే ఇది హూలా హూప్ ఎలా చేయాలి అన్నది మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీరు ఈజీగా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ హూప్ యొక్క హైట్ కూడా నేను చెప్పాను, ఏ విధంగా మీరు చూసి తీసుకోవాలి అన్నది చెప్పాను. అది ఆన్లైన్లో పెట్టడం వల్ల మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ హైట్ అలా రావచ్చు, ఆర్ డిఫరెంట్ రావచ్చు, తెలియదు. మనం బయటనే తీసుకోవడం బెటర్ అనేసి నా ఉద్దేశం. అండ్ ఇది వచ్చేసి ఈ హూప్ డాన్సర్స్ అనే కాదు, వర్కింగ్ ఉమెన్స్ కానీ హిప్ ఎవరికైనా లా ఉన్న పర్సనాలిటీ వాళ్ళకి కానీ చాలా మంచిగా యూజ్ అవుతుంది. నడుము సన్నగా అయిపోతుంది. ఇది ఒక హిప్ ఎక్సర్సైజ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ డ్యాన్స్కి యూజ్ అవుతుంది. చిన్నపిల్లలకి ఒక యాక్టివిటీగా చెప్పవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.